దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ ఆసక్తి వ్యక్తమవుతుంది. ఇక బాహుబలి 2 భాగాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాడు కాబట్టి తన నెక్స్ట్ చేయనున్న సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ హాట్ టాపిక్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ లీగ్ స్టార్లు ఈ సినిమా హీరోలు కావడంతో తెలుగు ప్రేక్షకులకు ఇదో మరపురాని మల్టీ స్టారర్ చిత్రంగా మారిపోయింది. ఈ ప్రాజెక్టు పైనున్న క్రేజ్ కు తగ్గట్టే సినిమా కథ గురించి, హీరో పాత్రల గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ సినిమా కథ బాలీవుడ్ సినిమా గుండె ఛాయలలో సాగుతుందట. అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాను తారక్, చరణ్ల స్టార్ ఇమేజ్ కి, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి స్క్రిప్ట్ ను వండుతున్నారట. గుండె సినిమాలోని నేపథ్యం వరకు తీసుకోవడం సరే కానీ ఆ సినిమా రీమేక్ అంటే మాత్రం నమ్మశక్యంగా లేదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే రాజమౌళి సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. ఒక్క తెలుగు వర్షన్ అయితే హిందీ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉంటుంది కానీ పలు భాషలలో రిలీజ్ కానున్న RRR హిందీ సినిమా రీమేక్ అయ్యి ఉండకపోవచ్చని వారి అభిప్రాయం. ఏదేమైనా ఈ సినిమా కథ విషయంలో మాత్రం అటు జక్కన్న కానీ ఇటు తారక్, చెర్రీలు గాని పెదవి విప్పడం లేదు. అరవింద సమేత ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ ను RRR గురించి అడిగితే లౌక్యంగా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు కానీ ఒక ముక్క కూడా లీక్ చేయడం లేదు. ఇక జక్కన్న స్వయంగా ఈ సినిమా గురించి అప్డేట్స్ చెప్పే వరకు మనం వేచి చూడక తప్పదేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.